అందరికీ శుభోదయం. వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరూ కూడా ప్రేమతోను స్వాగతిస్తుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అండ్ లెట్స్ డైవ్ ఇంటు టుడేస్ ప్రామిస్. నేటి వాక్య ధ్యానాంశము దేవుని తలంపులు మరియు త్రోవలు. God's thoughts and ways. Isaiah chapter 55, 8 and 9. ఈ యొక్క గొప్ప ఆత్మీయమైన సత్యంలో 3 ప్రాముఖ్యమైన దైవికమైన సత్యములను మనం గమనిస్తాం. మొట్టమొదటి సత్యము మనం చూసినట్లయితే ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, దైవికమైన దృష్టి కోణం. మన కష్ట సమయంలో, నష్ట పరిస్థితులు అన్నిట్లో ఇమీడియట్ ప్రాబ్లం రెజల్యూషన్ కోసం ప్రయత్నం చేసేవారిగా ఉంటాము. కానీ దేవుడికి కంప్లీట్ పిక్చర్ చూస్తూ మనని లోతుగా అది ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ఎవరి ద్వారా వచ్చిందో అంటూ అవన్నిటి దానిలో నుండి చూస్తూ వాటి నుండి మనని సంపూర్ణమైన విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. దావీదు గొలియాతు యొక్క జీవితంలో చూస్తే అందరూ గొలియాతును చూసి ఆనందిస్తున్నారు, కానీ దావీదు మాత్రము దేవునిని మహిమపరిచే అవకాశమును చూసిన దృష్టి కోణం కలిగిన వారిగా ఉంటున్నాడు. ఈరోజు మనము మన దృష్టి నుండి దైవికమైన దృష్టిలోనికి మార్చుకుందాము. అదేవిధంగా రెండవ ప్రాముఖ్యమైన సత్యము ప్రణాళికలు, దేవుని యొక్క ప్రణాళికలు, ప్లాన్స్ ఆఫ్ గాడ్. మన యొక్క ప్రతి ఒక్క ప్రణాళిక కేవలం మన ఆలోచన పరిమితమైన జ్ఞానంతోనే నింపబడి ఉంటున్నది. కానీ దేవుని యొక్క ప్రణాళిక జ్ఞానము ఇన్ఫైనైట్ విజ్డమ్తో పర్ఫెక్ట్గా రూపుదిద్దబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి సమ్టైమ్స్ వాట్ వీ ఫీల్ లైక్ రిజెక్షన్, ఇట్స్ యాక్చువల్లీ గాడ్స్ ప్రొటెక్షన్. అందుకోసమే యోసేపు యొక్క జీవితంలో తనని హింసించి, దూషించి, అబద్ధమైన సాక్ష్యం పలికి చెరసాలలో వేసిన ఉన్నతమైన స్థానంలో దేవుడు అతనిని నిలబెట్టి తన ప్రణాళిక చొప్పున నిలబెట్టి వాగ్దానంలో నెరవేర్చిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం, నరుని హృదయ ఆలోచనలు గంభీరంగా అనేకముగా పుట్టినను తుదకి దేవుని చిత్తమును స్థిరము చేయవాడిగా ఉంటున్నాడు. మూడవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్టయితే దేవుని యొక్క విజయం, విక్టరీ ఆఫ్ గాడ్. మన ప్రతి కష్టంలో, ప్రతి సమయంలో, మార్గంలో క్విక్ ఫిక్సెస్ లేదంటే షార్ట్ కట్స్, ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కోసము ప్రయత్నం చేసేవారిగా ఉంటాం. కానీ దేవుని యొక్క మార్గములను, దేవుని యొక్క తలపులను, ఆ పర్మనెంట్ విక్టరీస్, ఈ విజయాన్ని మనకు అందించాలని ఆశించినట్లుగా మనము చూస్తుంటున్నాం. ప్రియులరా, అందుని బట్టే హిస్ ప్రాసెస్ మైట్ టేక్ లాంగ్ బట్ హిస్ రిజల్ట్స్ ఆర్ స్ట్రాంగ్ అంటూ జ్ఞాపకం చేయబడినట్లుగా చూస్తున్నాం. మోషే భక్తుని యొక్క జీవితంలో 40 సంవత్సరంలో తన యొక్క ఎడారి జీవితంలో ఇశ్రాయేలును నడిపించడానికి సిద్ధపరచబడినట్లుగా, విజయంలో నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన దృష్టి కోణాన్ని మార్చుకుందాం, దేవుని ప్రణాళికని నమ్ముదాం, ఆ విజయాన్ని మనము సాధిస్తాం. రిమెంబర్ ద సేమ్ గాడ్ హూ హ్యావ్ పెయింటెడ్ ద సన్సెట్, ద సేమ్ గాడ్ హూ హ్యావ్ ప్లేస్డ్ ద స్టార్స్ ఇన్ ద పర్ఫెక్ట్ ఆర్డర్, హీ హ్యాస్ ద బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ. ఈరోజు ఆ ప్రణాళికను, ఆ ఒక ఆలోచన దృక్పథమును మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. అలాగున మన జీవితంని కొనసాగిస్తాం. వాటి కృప త్రేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహాకృపా కనికరము కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమంతట్లో మాకు నూతనమైన దృష్టి కోణమును దయచేయండి. నీ ప్రణాళికను మాకు బయలుపరచండి. అటు విజయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ దృష్టిలో మేమందరినీ చూస్తూ చూచిన వాటినన్నిట్లో నీ ప్రణాళికను, నీ చిత్తమును నెరవేరుస్తూ నీ యందు విజయమును పొందుకొని ఆనందించే కృప భాగ్యమును మా అందరికీ అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.